బండి ఉంటేనే ఇంత వాసన వస్తుంది. చచ్చిపోతున్నాం. గ్రౌండ్ అంటే డ్రగ్స్ తీసుకోవడం, పిల్లల్ని నైట్ కూడా వెళ్ళాలన్నా ప్రాబ్లమే ఉంది. ప్రాబ్లం ఇళ్ళ మధ్యలో ఎందుకుంది డంప్ యార్డ్? చూడండి, ఇది ఇళ్ళ మధ్యలో. మరి అసలు ఇంటలేరు, ఇంట్లో చెప్పినా ఇంటలేదు. ఎప్పుడు పెట్టిరు అన్న ఇది? 10 years చాలా అయిపోయింది. 10 years నుంచి. 10-20 years చాలా ఎక్కువ. ఓకే. ప్రతి దసరా టైంలో మర్డర్ పక్కా. గవర్నమెంట్ స్కూల్ ఉంది మధ్యలో. ప్రతి 10 days కి ఒక మర్డరా? దసరా టైంలో మర్డర్. అయ్యో. ఆ పండ్లల్లో గార్బేజ్ తీశారు, మా గార్బేజ్ వెహికల్స్ ఆ గార్బేజ్ బిజినెస్ తీశారు. ఎక్కడెక్కడో ఓవర్ రెంట్ రావట్లేదు. నాన్నగారు బ్లెస్సింగ్ తీసుకుంటే బాగుండేది. ఓకే. కమ్యూనిటీ హాల్ అంటే ఎవరు నమ్మట్లేదండి. డంపింగ్ యార్డ్ అంటేనే వస్తున్నారు. ర్యాపిడోలో అంతేనా? కూడా రావడం లేదు. అయ్యో. చూడండి, అక్కడే ఆపడం. చూడండి ఎట్లా ఉంటుంది. చెత్త బండ్లకు పార్కింగ్. స్మెల్ మొత్తము దోమలు. చిన్న పిల్లలు అట్లా నింపి తెచ్చి పెడతారండి. ఎక్కడ లాగా చూడండి, మీరు చూడండి. మేము చచ్చిపోతున్నాం. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి దీనివల్ల. లేడీస్ చూడండి, ఇగో ఇట్లా నింపి పెడతారు. అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి? ఇక్కడ వచ్చి ఇట్లా పెట్టడం ఇది కరెక్టా? ఎన్నిసార్లు అరవాలి వాళ్ళ దిక్కలు. మేము అసలు పుట్టి పెరిగి ఇక్కడ ఉన్నాం. మేము ఇదంతా పార్క్ ఉండేనా? ముందు క్రికెట్ ఆడుతుండే ముందు ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతుండే ముందు. చాలా బాగుండే గ్రౌండ్, స్కూల్ అట్లా నింపి పెడతారు. స్కూల్ ఎక్కడ ఉందన్న? స్కూల్ కూడా తీసేసారా? ఇల్లా ఎంత పెద్దగా ఉందండి? 4 acres. ఇటు నుంచి ఇది రిమూవ్ చేయాలన్నది మన డిమాండ్. మాకు చాలా ప్రాబ్లం ఇదే. క్లీన్ ఉంటే పార్క్ ఉంటది, గ్రౌండ్ ఉంటది. సైడ్ ఇస్తే తను చూస్తుంది అక్కడ. మేము చెప్పలేక వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ కర్నూలుకి నుంచి ఇక్కడ తమ్ముడు ఇట్రా. చూడండి వాసన. మాకు ఒక్క వాన పడిందంటే మేము ఉన్నానికి గుడి ఉంటది ఇక్కడ. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఈ వెహికల్స్ ఇదే కదండి. ఆ వెహికల్స్ వల్ల డంపింగ్ చేసుకుని అందులో పిల్లిలు, కుక్కలు చనిపోయి ఉంటాయి. అయ్యో. అందులో వేసేసుకుంటారు వాళ్ళు డంపింగ్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ పెట్టేస్తారు. వర్షం పడ్డ రోజు అవి పడి కుళ్ళిపోయి కూడా స్మెల్ వస్తుంది మాకు. ఎంత ఘోరమైన. ఎన్ని రోజులు ఆగుతాయి? ఎంత ఆగుతాయి? పొద్దున 3:30 ఇట్లా పెడతారు. సిటీ మధ్యలో మీరు ఇది ఒక్కటి చేయండి మేడం. మాకు ఇక్కడ ఎక్కడన్నా వీటిలో మధ్యలో గంజాయి తాగుతారు లేడీస్, పిల్లలు అందరు. ఏదైనా ఆటో బుక్ చేయాలని, క్యాబ్ బుక్ చేయాలని డంపింగ్ ఏరియా అమ్మ అంటారు. మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది, అంత ప్రాబ్లం అవుతుంది మాకు. ఎంత దారుణం. ఇంకా వర్షం పడిందంటే ఇంకా మేము ఉండలేము, అసలు ఉండలేము. ప్రపోజల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏది చేయట్లేదు పిల్లలు. ఎందుకంటే పిల్లలు చదువుకున్నారని వచ్చేసి వెళ్ళిపోతున్నారు. కవితమ్మ, కేసీఆర్ గారు చాలా మంచి పని చేశారు. ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా వదిలిపెట్టారు. నిజంగా కేసీఆర్ దేవుడు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయట్లేదు కానీ ఉంటాయి బండ్లు 100 పైన. రోజు 3:30 పొద్దున సప్పుడు. ఇంకా పాటలు వాళ్ళు పెట్టుకున్నాడు, పాటలు పెట్టుకుని సప్పుడు. మాకు నిద్రలు ఉన్నాయి. చెత్త విన్నారు. చూడు వాసన చూడు. చచ్చిపోతున్నాం మేము. ఉన్నాక రాత్రులు కూడా 11, 12 ఇక్కడ. అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది జిహెచ్ఎంసీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ఏరియా అంతేనా? మీకేం ఐడియా లేదా? ఎందుకు ఆపుతున్నారు కూడా తెలియదా? ఇది ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసాం తల్లి. తలసాని గారికి, మినిస్టర్ గారికి చెప్పినాము, అందరికి చెప్పాం తల్లి. ఇది
మరి గార్బేజ్ బిజినెస్ ఒకటి పోవాలి తల్లి, గార్బేజ్ బిజినెస్ ఒకటి ఎక్కడి నుంచో గార్బేజ్ సెగ్రిగేషన్ కొంతమంది వల్ల ఇదంతా. ఒక వారం మంచిగా ఇస్తారు, కనీసం 10,000 ఫ్యామిలీస్ బాగుంటాయి. పెడతారా ఫంక్షన్ హాల్ అన్నారు, ఏదన్నారు ఒక్కసారి అక్కడ చూడండి. మారేసింది అక్కడ మళ్ళీ పక్కన టెంపుల్ అండి, టెంపుల్ అని కూడా ఉండదు, మొత్తం ఇండ్ల మధ్యలో టెంపుల్ వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారు. 4 sides ఇల్లే, 4 sides బిల్డింగ్స్. మళ్ళా పొద్దున్న అయ్యింది 11 గంటల కంటే ఆ చెత్త అంతా తెచ్చి ఇక్కడ ఏరడము. కాలనీ పేరు బీకే నగర్, బీకే కూడా దాసారం, బీకే కూడా దాసారం, బీకే కూడా మల్కంపేట ఎస్ఆర్ నగర్. అమ్మ తల్లి మెయిన్ వాళ్ళు పెళ్లి అవ్వట్లేదు పిల్లలకి, అందరు హాస్టల్ అమెరికాలో ఉన్నారు, పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి అవ్వట్లేదు తల్లి. నేను 5 అర్థమైంది. పెళ్లి కూడా వేరే వేరే పెళ్లి వేసుకుని వేరే దగ్గర రావడం అవుతుంది. నిజమా? పెళ్లి పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మేము బీకే గూడలో దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము. ఈ మొత్తం చుట్టూ ఇండ్లు ఉన్నాయి, మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న 4 ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు. ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా, ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు, ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా, జిహెచ్ఎంసీ పెట్టించిందా, జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారా, ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని, ఈ ఆటోలను నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉన్నది, చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతూ ఉంటారు, క్లాసెస్కి పోతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి మీద ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.